మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత ఇండస్ట్రీకి పూర్తిగా బ్రేక్ ఇచ్చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం మాలీవుడ్ కంటే కూడా టాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా ఇక్కడే సినిమాలు చేస్తున్నారు. దానికి కారణం మంచి కథలు రావడం ఒక్కటేనా, లేదంటే రెమ్యునరేషన్ లెక్కలు కూడా ఏమైనా ఉన్నాయా? తెలుగు హీరో కాకపోవచ్చు, కానీ మన దగ్గర చాలా మందికి లేని ట్రాక్ రికార్డ్ దుల్కర్ సల్మాన్ సొంతం. ఇక్కడ ఆయన నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. అందుకే తన సొంత భాష కంటే తెలుగులోనే వరుస సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నారు. మన దర్శకులు కూడా దుల్కర్ను ఓన్ చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే సినిమాలో దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాంతో పాటు మరో 2 సినిమాలు కూడా చేస్తున్నారు దుల్కర్. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై రవి నేలకుదుటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు దుల్కర్. ఇందులో ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకొచ్చేసింది. ఇలా పూర్తిగా తెలుగు సినిమాలపైన ఫోకస్ పెట్టిన దుల్కర్ మలయాళం ఇండస్ట్రీని వదిలేసినట్టే అనిపిస్తోంది.